ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నోరు తెరవకుండా అలాగే ఉన్నావు? మహేష్ ని చంపింది నువ్వా కాదా? లారీ, నేనిందాకే ఆ రిసార్ట్ కి వెళ్ళాను. ఆ రోజు దర్శన్ శరణ్య వెళ్ళిన రిసార్ట్ కి అదే రోజు నువ్వు కూడా వెళ్ళావా లేదా? నీ నోటితో నిజం చెప్పాలని మాత్రమే నిన్నీ ప్రశ్నలు అడుగుతున్నాను. చెప్పు, వెళ్ళావా లేదా? వెళ్ళాను. మహేష్ని చంపింది నేనే. మై గాడ్, ఇప్పుడు ఇది నిజం చెప్పేసిందేంటి? నువ్వు ప్లానింగ్ చేసింది కూడా ఇదే కదమ్మే. లహరి నిరికించి ఆనంద్ భైరవ్ని దెబ్బ కొడదామనే కదా. అవును అవును కదా. బొమ్మ పడ్డా బొరుసు పడ్డా కాయిన్ మనదే అన్నట్టు ఏం జరిగినా ఇక్కడ మనదే కదా. గెలుపు ఆనంద భైరవి. ఇంకా నీ మనోవేదన ఆ దేవుడు కూడా తీర్చలేడు. అమ్మా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఒక ప్రాణం తీసావో మాకు తెలీదు గాని చట్టం దృష్టిలో నువ్వు చేసింది మాత్రం నేరమే. మరి నువ్వు చేసిన నేరానికి అమాయకురాలైన శరణ్య ఎందుకమ్మా శిక్ష అనుభవించాలి? పైగా నిన్ను రక్షించడానికి తను నిందని మీద వేసుకుని అరెస్ట్ అయి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకుండా బండరాయిలాగా చెదరకుండా ఉండిపోయావు. ఇదెక్కడి న్యాయమమ్మా? తప్పు చేసావు లారీ. చేసిన తప్పుని మరొకరి నెత్తి మీద మోపి మరొక పాపం కూడా చేస్తున్నావు. లేదు లేదు, నీ మూలంగా శరణ్య శిక్ష అనుభవించడానికి వీల్లేదు. నేరం చేసింది నువ్వు, శిక్ష పడాల్సింది కూడా నీకే. ఆనంద, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, తప్పు చెయ్యని శరణ్య శిక్ష అనుభవించకూడదంటే లహరి పోలీస్ స్టేషన్ లో నేరం ఒప్పుకుని లొంగిపోవాలి. పద. ఆనంద, చెయ్యని నేరానికి మన కోడలు శిక్ష అనుభవించటం మనం బాధపడే విషయమే. కానీ కన్న కూతుర్ని ఇలా ఎలా పోలీసుల ముందు నేరం ఒప్పుకుని లొంగిపోమంటున్నావు? అంటే ఏంటండి? కూతుర్ని కాపాడుకోవడానికి కోడల్ని బలి చేయమని చెప్తున్నారా? కన్నబిడ్డ జీవితం అనేసరికి న్యాయం మారిపోతుందా? కోడలు కాబట్టి అది బలైపోయినా పర్వాలేదని అనిపిస్తోందా? ఇలా ఇలా ఎలాగండి ఆలోచించగలుగుతున్నారు? తప్పండి, తప్పు. అలా అని కాదానంద. లహరి, శరణ్య ఇద్దరు మనకి వేరువేరు కాదు. లహరి చిన్నపిల్ల,
తను ఏ పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చిందో మనకు తెలీదు. కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన జీవితం ఈ కేసు మూలంగా పూర్తిగా పాడైపోతుంది. అది ఈ కుటుంబానికి కూడా మంచిది కాదానందా. ఏమండి, మీరు కుటుంబము అమ్మాయి జీవితం అని మాట్లాడుకుంటున్నారు. నేను న్యాయం మాట్లాడుతున్నాను. అది మీకు అర్థమవుతోందా? తప్పు చేసిన లహరి ఇంట్లో ఉండడమేంటి? ఏ పాపం ఎరుగని శరణ్య జైల్లో ఉండడమేంటి? కూతురి జీవితం పాడైపోతుంది అంటున్నారు. కోడల్ది జీవితం కాదా? తన జీవితం పాడైపోదా? లహరి శరణ్య వేరు వేరు కాదని ఎందుకండి పై పై మాటలు? మీకు మీ కూతురు మీద ప్రేముంటే న్యాయం వైపే నిలబడి గట్టిగా పోరాటం చేయండి. అంతేగాని ఎవరు ఎటుపోతే ఏముంది, నా బిడ్డని కాపాడుకుంటే చాలు అని మాత్రం అనుకోకండి. అది మానవత్వం అనిపించుకోదు. మీ ఒక్కరికే కాదు ఈ మాట ఇక్కడ అందరికీ చెప్తున్నారు. లహరి, పద. ఆనందా, 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 తను మన కూతురు. అమ్మా మౌనిక గారు, మేడం, నేరం చేసింది శరణ్య కాదు, నా కూతురు లహరి.